Hello friends, this topic is about demodulation of FM. Demodulation of FM signal. Okay, demodulation of FM signal మనకి డైరెక్ట్ మెథడ్ ఇండైరెక్ట్ మెథడ్ టూ టైప్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్లో ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ మెథడ్ అండ్ జీరో క్రాసింగ్ డిటెక్టర్. ఇండైరెక్ట్ మెథడ్లో ఫేజ్ లాక్ లూప్. సో ఈ త్రీ టాపిక్స్ మనం ఎఫ్ఎం డిమోడ్యులేషన్ ఆఫ్ ఎఫ్ఎం సిగ్నల్లో నేర్చుకుంటాం. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫేజ్ లాక్ లూప్ గురించి చెప్పుకుంటాం. ఓకేనా. సో అసలు ఫేజ్ లాక్ లూప్ ఎందుకు, ఈ ఫేజ్ లాక్ లూప్ అనేది మనం వాడుతున్నాం ఓకేనా, టు గెట్ మెసేజ్ సిగ్నల్, టు డిమోడ్యులేట్ ఎఫ్ఎం సిగ్నల్ అండ్ టు గెట్ ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్. సో ఎలా డిమోడ్యులేట్ చేయాలి చూడండి. ఇక్కడ మీకు సర్క్యూట్ కనబడుతుంది. ఎఫ్ఎం సిగ్నల్ ఎస్ ఆఫ్ టీ అని ఎఫ్ఎం సిగ్నల్ ఇన్పుట్ మల్టీప్లైర్కి ఇస్తున్నాం, ఫాలోడ్ బై లో పాస్ ఫిల్టర్ నుంచి వచ్చింది ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. ఫీడ్బ్యాక్ ద్వారా VCO, వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్, అండ్ అవుట్పుట్ ఆఫ్ వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ ఈస్ ఆర్ ఆఫ్ టీ అండ్ ఇట్ ఈస్ గివెన్ టు ద మల్టీప్లైయర్. సో ఇక్కడ ఎస్ ఆఫ్ టీ ఆర్ ఆఫ్ టీ మల్టిప్లై అయ్యి ఈ ఆఫ్ టీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ ఉంది కదా, VCO, వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్. ఆ వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వ్యారెక్టర్ డయోడ్ ట్యాంక్ సర్క్యూట్ తీసుకుంటున్నాను. మీరు ఏదన్నా తీసుకోవచ్చు, రియాక్టెన్స్ కానీ ఏ ఆసిలేటర్ అన్నా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను వ్యారెక్టర్ డయోడ్ సంబంధించిన ఇక్కడ ట్యాంక్ సర్క్యూట్ తీసుకున్నాను. అంటే ఈ వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ నుంచి జనరేట్ అయిన క్యారియర్ సిగ్నల్, అంతే కదా, మనకు ఆసిలేటర్ నుంచి క్యారియర్ సిగ్నల్ జనరేట్ అవుతుంది కదా. సో VCO నుంచి జనరేట్ అయిన క్యారియర్ సిగ్నల్ ఈ ఫీడ్బ్యాక్ ఇస్తాను కదా, V ఆఫ్ టీ, ఫీడ్బ్యాక్ మీద బేస్ అయ్యి క్యారియర్ ఫ్రీక్వెన్సీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మారిపోతూ ఉంటుంది. ఈ అర్థమైంది కదా. ఇక్కడ VCO అవుట్పుట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ దేని ద్వారా మారుతుంది, బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ ఆఫ్ V ఆఫ్ టీ. సో ఈ VCO అవుట్పుట్ ఆర్ ఆఫ్ టీ అండ్ ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఎస్ ఆఫ్ టీ ఇస్తున్నాం. సో ఈ ఆర్ ఆఫ్ టీ అండ్ ఎస్ ఆఫ్ టీ ఫేజ్, వీటి యొక్క ఫేజ్ డిఫరెన్స్, ఎస్ ఆఫ్ టీ మాడ్యులేటెడ్ ఎఫ్ఎం మాడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క ఫేజ్, ఇక్కడ VCO అవుట్పుట్ నుంచి వచ్చిన ఆర్ ఆఫ్ టీ అంటే ఇక్కడ V ఆఫ్ టీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం కాబట్టి, V ఆఫ్ టీ ఇన్పుట్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం కాబట్టి ఈ V ఆఫ్ టీ వోల్టేజ్ బేస్ చేసుకుని VCO యొక్క ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. సో దాని యొక్క ఫేజ్ అంటే ఆర్ ఆఫ్ టీ సిగ్నల్ ఫేజ్, ఇన్పుట్ ఎఫ్ఎం మాడ్యులేటెడ్ సిగ్నల్ ఫేజ్, ఈ రెండు ఫేజ్ డిఫరెన్స్నే మనం ఫేజ్ ఎర్రర్ అంటాం. సో ఈ రెండిటి యొక్క ఫేజ్ మనం ఈక్వల్ అయినప్పుడు, అంటే ఆర్ ఆఫ్ టీ సిగ్నల్ యొక్క ఫేజ్, ఇన్పుట్ ఎఫ్ఎం సిగ్నల్ యొక్క ఫేజ్ ఈక్వల్ అయినప్పుడు ఏం చేస్తామంటే, మనకి ఫేజ్ ఈక్వల్ అయినప్పుడు మెసేజ్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. ఫేజ్ ఈక్వల్ అయినప్పుడు అంటే ఇక్కడ మెసేజ్ సిగ్నల్కి ఒక ఫేజ్ ఉంటుంది, మెసేజ్ సిగ్నల్కి. ఇక్కడ ఆర్ ఆఫ్ టీ, ఇక్కడ ఫీడ్బ్యాక్ జరిగినాక ఆర్ ఆఫ్ టీకి ఒక ఫేజ్ వస్తుంది. అంటే ఆర్ ఆఫ్ టీ యొక్క ఫేజ్ ఇన్పుట్ ఎఫ్ఎం సిగ్నల్ యొక్క ఫేజ్ ఈక్వల్ అయినాయి అంటే సిగ్నల్ ఒకటే అయినట్టు కదా, సిగ్నల్ ఒకటే అయినట్టు. సో ఎప్పుడైతే వీటి యొక్క ఫేజ్ డిఫరెన్స్ ఏమో ఫేజ్ ఎర్రర్ అన్నాను, ఫేజ్ ఈక్వల్ అవుతుందో దెన్ ఆ ఫేజ్ ఈక్వల్ అయిన రెండు మల్టిప్లికేషన్ జరిగి లో పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ అవుతున్నాయి. లో పాస్ ఫిల్టర్ ఏం చేస్తుంది, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఎలిమినేట్ చేసేసి నాకు అవుట్పుట్ ఫైనల్గా V ఆఫ్ టీ అవుట్పుట్ మెసేజ్ సిగ్నల్ని జనరేట్ చేస్తుంది, సో ఈ విధంగా నాకు ఎఫ్ఎం మాడ్యులేటెడ్ సిగ్నల్ నుంచి నాకు ఒరిజినల్ డిమోడ్యులేషన్ ద్వారా ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ అనేది జనరేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎలా జనరేట్ అవుతుంది మెసేజ్ సిగ్నల్, క్యాలిక్యులేషన్ పార్ట్లో చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి రండి. ద ఫేజ్ లాక్ లూప్ ఈజ్ ఎ కంట్రోల్ సిస్టమ్ దట్ జనరేట్స్ అవుట్పుట్ సిగ్నల్ హూస్ ఫేజ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫేజ్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్.
సో ద ఫేజ్ లాక్ లూప్, ఇదంతా ఫేజ్ లాక్ లూప్. ఇక్కడ ఫేజ్ లాక్ లూప్ అని ఎందుకు ఇచ్చాము నేమ్ అంటే ఈ ఇన్పుట్ సిగ్నల్ యొక్క ఫేజు, ఇక్కడ R నుంచి వచ్చిన ఫేజ్ రెండు లాక్ చేస్తున్నాం ఎక్కడ, సేమ్ ఫ్రీక్వెన్సీ దగ్గర. అంటే ఈ ఈ లూప్లో నుంచి జనరేట్ అయిన ఫీడ్బ్యాక్ ఉంది కదా, లూప్లో నుంచి జనరేట్ అయిన సిగ్నల్ జనరేట్ అయినప్పుడు ఈ R యొక్క ఫేజ్ ఇన్పుట్ సిగ్నల్ FM సిగ్నల్ యొక్క ఫేజ్ మనం లాక్ చేస్తాం. ఆ ఫేజ్ ఎర్రర్ డిఫరెన్స్, ఫేజ్ ఎర్రర్ మినిమైజ్ అయ్యి రెండు ఫేజ్లు ఈక్వల్ అయినప్పుడు లాక్ చేస్తాం. సిగ్నల్ లాక్ చేసి మనం ET సిగ్నల్ తీసుకుని లో పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేసి హై ఫ్రీక్వెన్సీస్ ఎలిమినేట్ చేసి మెసేజ్ సిగ్నల్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, ద ఫేజ్ లాక్ లూప్ ఈస్ ఎ కంట్రోల్ సిస్టమ్ దట్ జనరేట్స్ అవుట్పుట్ సిగ్నల్ whose phase is related to the phase of the input signal. సో whose phase is related to the phase of the input signal అంటే ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ అంటే whose phase is related to the phase of the input signal అంటే ఇక్కడ FM ఒకటి ఇన్పుట్ సిగ్నల్, అట్లాగే VCO నుంచి జనరేట్ అయిన ఇంకో సిగ్నల్ RT దానికి రిలేట్ అవుతుంది ఫేజ్. ఆ రిలేట్ అయినప్పుడు మనకి ఫేజ్ ఎర్రర్ అనేది మినిమైజ్ అవుతుంది. సో సెకండ్ పాయింట్, PLL is a negative feedback system that consists of three components. ఏమున్నాయి ఇక్కడ, మల్టిప్లయర్, లో పాస్ ఫిల్టర్, వోల్టేజ్ కంట్రోలర్. నెక్స్ట్ ద VCO, ఈ VCO ఉంది కదా, VCO is a sine wave generator whose frequency depends upon the input control voltage VT. సో VT మీద బేస్ చేసుకునే మనకి VCO అవుట్పుట్ యొక్క సిగ్నల్ అనేది మారుతూ ఉంటుంది. సో ఫీడ్బ్యాక్ VT ఉంది కదా, VCO అంటే ఇక్కడ ఆసిలేటర్ నుంచి జనరేట్ అయిన క్యారియర్ ఫ్రీక్వెన్సీ యొక్క వాటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా మారుతుంది, VTని బేస్ చేసుకుని మారుతాయి అని చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఇనిషియలీ అజ్యూమ్ దట్ VCO is adjusted. Initially assume that VCO is adjusted so that the control voltage is 0. కంట్రోల్ వోల్టేజ్ అంటే ఇక్కడ VT 0 అనుకోండి. ఫస్ట్ 0 అనుకున్నప్పుడు మనకి ఇక్కడ VCOకి ఇన్పుట్ ఏం లేదు. సో VCO ఆసిలేటర్ జనరేట్ అయిన సిగ్నల్ ఏమవుతుంది, అన్మాడ్యులేటెడ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో ఎప్పుడైతే మనకు వోల్టేజ్ కంట్రోల్ 0 ఇచ్చామో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ VCO ఈజ్ సెట్ టు అన్మాడ్యులేటెడ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ FC. అట్లాగే ద VCO అవుట్పుట్ హ్యాస్ 90 degrees ఫేజ్ షిఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు అన్మాడ్యులేటెడ్ క్యారియర్ సిగ్నల్. సో ఈ VCO అవుట్పుట్కి 90 degrees ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది. అట్లాగే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ VCO ఈజ్ అన్మాడ్యులేటెడ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ. సో క్యారియర్ ఫ్రీక్వెన్సీకి 90 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది వస్తుంది అనమాట VCO అవుట్పుట్. సో ఈ VCO అవుట్పుట్ని మనం RTగా మల్టిప్లైర్కి ఇస్తాము. అట్లాగే FM సిగ్నల్ యొక్క STని మనం ఫేజ్ ఎర్రర్ కనుక్కుని ఫేజ్ ఎర్రర్ మినిమైజ్ చేసి ఫేజ్ ఎర్రర్ 0కి తెచ్చుకుని మనం అవుట్పుట్ తెచ్చుకుంటాం. సో ఇప్పుడు మెయిన్ క్యాలిక్యులేషన్ పార్ట్కి రండి. సపోజ్ దట్ ఇన్పుట్ సిగ్నల్ అప్లైడ్ అంటే ఇక్కడ FM సిగ్నల్ ఏం తీసుకుంటున్నానంటే ఆల్రెడీ మీకు తెలుసు, సింగిల్ టోన్ ఈక్వేషన్లో నేర్చుకున్నాం. SFM ఆఫ్ T ఈజ్ ఈక్వల్ టు AC cos 2πFCT ప్లస్ 2πKF ఇంటిగ్రల్ 0 to T MT dt. ఈ సిగ్నల్ మనం జనరేట్ చేస్తున్నాం, మాడ్యులేటెడ్ సిగ్నల్ జనరేట్ చేసినాక ఈ 2πKF ఇంటిగ్రల్ 0 to T MT dtని ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే φ1 తీసుకుంటున్నాను, φ1. సో ఇప్పుడు నాకు SFM ఆఫ్ T ఏమవుతుంది, AC cos 2πFCT ప్లస్ φ1 అంటే φ1 అంటే 2πKF ఇంటిగ్రల్ 0 to T MT dt. సో ఈ మొత్తం ఈ 2πKF ఇంటిగ్రల్ 0 to T MT dtని నేను φ1 తీసుకుని φ1 రిప్రజెంట్ చేశాను. వేర్ AC is the amplitude of carrier signal and KF is the frequency sensitivity. నెక్స్ట్ ఇది ఇన్పుట్ FM సిగ్నల్, మాడ్యులేటెడ్ సిగ్నల్. నెక్స్ట్ VCO అవుట్పుట్ తీసుకుంటున్నాం. VCO అవుట్పుట్ దేని మీద బేస్ అయ్యి ఉంటుంది, VCO అవుట్పుట్ VT మీద బేస్ అయ్యి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఈ ఫీడ్బ్యాక్ VT మీద బేస్ అయ్యి VCO అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు VCO అవుట్పుట్ గురించి రాస్తున్నాను. VCO అవుట్పుట్ ఏమని రాసుకున్నాం అక్కడ, RT ఈజ్ ఈక్వల్ టు AB sin 2πFCT ప్లస్ 2πKV ఇంటిగ్రల్ 0 to T VT dt. సేమ్ నేను FM సిగ్నల్ లాగా రాసుకున్నాను. అక్కడేమో AC కాస్ అని రాసుకున్నాను, ఇక్కడేమో AV sin 2πFCT
ప్లస్ 2π ఇంటిగ్రల్ 0 to t, అక్కడ m ఆఫ్ టీ dt ఉంటే ఇక్కడ v ఆఫ్ టీ dt రాశాను. ఎందుకు v ఆఫ్ టీ రాశాను? ఈ v ఆఫ్ టీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం కదా, సో v ఆఫ్ టీ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి VCO అవుట్పుట్ v ఆఫ్ టీ dt రాశాను. అట్లాగే VCO అవుట్పుట్ 90 degrees ఫేజ్ షిఫ్ట్ అని కూడా చెప్పాను అక్కడ. అంటే ఇక్కడ సైన్ తీసుకుంటున్నాను, సైన్ ఏవి సైన్, అక్కడ ఎఫ్ఎం సిగ్నల్ ఏసీ కాస్. అట్లాగే సెకండ్ ఈ 2π ఇంటిగ్రల్ 0 to t v ఆఫ్ టీ డిటీని నేను ఫై ఆఫ్ టీగా తీసుకుంటున్నాను. ఫేజ్ డిఫరెన్స్ ఫై 2 ఆఫ్ టీగా తీసుకుంటున్నాను. ఇక్కడ పైన ఏం తీసుకున్నాను? 1 ఆఫ్ టీ తీసుకున్నాను, ఇక్కడ 2 ఆఫ్ టీగా తీసుకుంటున్నాను. సో ఈ 2 ఆఫ్ టీ ఏంటి? 2π × kV ఇంటిగ్రల్ 0 to t v ఆఫ్ టీ dt. ఈ ఏవీనేమో యాంప్లిట్యూడ్ ఆఫ్ VCO అవుట్పుట్ సిగ్నల్, కేవీ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ సెన్సిటివిటీ. ఇట్లా 2 పార్ట్స్ రాసుకున్నాను. దేనికి? ఇన్పుట్ ఎఫ్ఎం సిగ్నల్కి రాసుకున్నాను, అట్లాగే VCO అవుట్పుట్, VCO వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ అవుట్పుట్ యొక్క ఆర్ ఆఫ్ టీ వాల్యూస్ కూడా రాసుకున్నాను. రాసుకుని సో ఇక్కడ ఎలా రాసుకున్నాం తెలిసింది కదా. ఎఫ్ఎంకేమో 2π KF 0 to t m ఆఫ్ టీ డిటీని 1 ఆఫ్ టీ అనుకున్నాను. ఈ VCO అవుట్పుట్ ఆర్ ఆఫ్ టీలో 2π ఇంటిగ్రల్ 0 to t v1 ఆఫ్ టీ డిటీని 2 ఆఫ్ టీగా తీసుకుని 2 ఎక్స్ప్రెషన్స్ రాసుకున్నాను. నెక్స్ట్ వెన్ VCO ఇన్పుట్ v ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు v ఆఫ్ టీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం కదా, జీరో అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ పాయింట్ రాసుకున్నాం జస్ట్. ఒకవేళ v ఆఫ్ టీ ఫీడ్బ్యాక్ అనేది 0 అయినప్పుడు ఇనీషియల్గా ఎఫ్ఎం సిగ్నల్ ఇస్తున్నప్పుడు అసలు ఫీడ్బ్యాక్ జరగకముందు, ఒక ఫీడ్బ్యాక్ కూడా జరగకముందు v ఆఫ్ టీ ఏముంటుంది? 0 ఉంటుంది. అప్పుడు 2 ఆఫ్ టీ ఏముంటుంది? 2 ఆఫ్ టీ 0 వస్తుంది, అంతే కదా. సైన్ 0 అంటే 0నే కదా. సో ఇక్కడ 2 ఆఫ్ టీ 0 వస్తుంది, అదే రాసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మల్టీప్లైర్కి మనం ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, మల్టీప్లైర్కి ఏమేమి సిగ్నల్ ఇస్తున్నాను? ఎస్ ఆఫ్ టీ సిగ్నల్ ఇస్తున్నాను, ఆర్ ఆఫ్ టీ సిగ్నల్ ఇస్తాను. ఇప్పుడే మనం ఎస్ ఆఫ్ టీ సిగ్నల్ గురించి రాసుకున్నాము, ఆర్ ఆఫ్ టీ సిగ్నల్ గురించి రాసుకున్నాం. సో ఈ రెండు మల్టీప్లైర్కి ఇస్తున్నాను. సో మల్టీప్లైర్కి ఇస్తాను కాబట్టి ఈ ఆఫ్ టీ అవుట్పుట్, మల్టీప్లైర్ అవుట్పుట్ ఈ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ టీ ఇంటూ ఆర్ ఆఫ్ టీ. సో ఎస్ ఆఫ్ టీ అంటే మీకు తెలుసు, ఏసీ కాస్ 2πfct ప్లస్ 1 ఆఫ్ టీ. ఆర్ ఆఫ్ టీ అంటే కూడా మీరు రాసుకున్నారు, ఏవి సైన్ 2πfct ప్లస్ 2 ఆఫ్ టీ. సో ఏసీ అండ్ ఏవి కామన్ తీస్తే కాస్ ఆఫ్ 2πfct ప్లస్ 5c ఆఫ్ టీ ప్లస్ 1 ఆఫ్ టీ, అలాగే సైన్ ఆఫ్ 2πfct ప్లస్ 2 ఆఫ్ టీ. సో ఇక్కడ ఇది మొత్తం బ్రాకెట్లో ఉన్నది 2πfct ప్లస్ 1 ఆఫ్ టీ ఏమనుకున్నాను? ఏ పార్ట్ అనుకున్నాను? 2πfct ప్లస్ 2 ఆఫ్ టీని బి అనుకున్నాను. సో ఏ ఫార్మేట్లో ఉంది? కాస్ ఏ సైన్ బి ఫార్మేట్లో ఉంది. సో కాస్ ఏ సైన్ బి ఫార్ములా అప్లై చేయండి. సో కాస్ ఏ సైన్ బి ఫార్ములా అప్లై చేస్తే 1/2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇప్పుడు ఇది అప్లై చేసినప్పుడు ఈ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఏసీ ఏబి/2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 2πfct ప్లస్ 1 ఆఫ్ టీ ప్లస్ బి అంటే 2πfct ప్లస్ 2 ఆఫ్ టీ. అట్లాగే ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఉంది కాబట్టి ప్లస్ ఏసీ ఏవి/2 సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2πfct ప్లస్ 1 ఆఫ్ టీ ఏ మైనస్ బి అంటే 2πfct మైనస్ 2 ఆఫ్ టీ. మైనస్ చేస్తున్నాను కాబట్టి మైనస్ 2πfct మైనస్ 2 ఆఫ్ టీ. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 2πfct క్యాన్సిల్ అయిపోతుంది. అట్లాగే ఇక్కడ 2πfct యాడ్ అవుతుంది, ఈ 2πfct యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఎంత వస్తుంది? ఏసీ ఏవి/2 సైన్ ఆఫ్ 4πfct ప్లస్ 1 ఆఫ్ టీ 2 ఆఫ్ టీ. సెకండ్ పార్ట్లో ఏసీ ఏవి/2 సైన్ ఆఫ్ 1 ఆఫ్ టీ మైనస్ 2 ఆఫ్ టీ. ఇప్పుడు ఈ ఆఫ్ టీ దేని ద్వారా పాస్ చేస్తున్నాను? నేను లో పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేస్తున్నాను. లో పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేస్తే ఈ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి నాకు ఓన్లీ సెకండ్ పార్ట్ అయినా ఏసీ ఏవి/2 సైన్ 1 ఆఫ్ టీ మైనస్ 2 ఆఫ్ టీ వస్తుంది అవుట్పుట్. ఏసీ ఏవి/2 సైన్ ఆఫ్ 1 ఆఫ్ టీ మైనస్ 2 ఆఫ్ టీ. దాన్ని మీకు ఏం చెప్పాను? ఈ ఎఫ్ఎం సిగ్నల్ యొక్క ఫేజు అట్లాగే ఆర్ ఆఫ్ టీ యొక్క ఫేజ్ డిఫరెన్స్ని మనం ఫేజ్ ఎర్రర్ అనుకుంటున్నాం. సో ఇక్కడ
ఈ φ1 మైనస్ φ2 నేను ఫేజ్ ఎర్రర్గా తీసుకుంటున్నాను. సో ఫేజ్ ఎర్రర్ అంటే φe గా φe రిప్రజెంట్ చేస్తాను. సో φe ఈజ్ ఈక్వల్ టు φ1 మైనస్ φ2 φe ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ ఎర్రర్. సో ఇప్పుడు v ఈ ఈక్వేషన్ 4 నేను ఎలా రాసుకుంటున్నాను? v ఈజ్ ఈక్వల్ టు ACAV/2 సైన్ ఆఫ్ φe అంటే φ1 మైనస్ φ2 ఫేజ్ ఎర్రర్ అనుకున్నాను కాబట్టి φe గా రాసుకున్నాను. సో ఇఫ్ యూ కన్సిడర్ FM ఈస్ లాక్డ్ విత్ ద ఫీడ్బ్యాక్ క్యారియర్ ఫేజ్, అంటే ఇక్కడ ఎఫ్ఎం సిగ్నల్ ఇన్పుట్ ఎఫ్ఎం వస్తుంది కదా, ఎఫ్ఎం సిగ్నల్ ఈజ్ లాక్డ్ విత్ ద ఫీడ్బ్యాక్ అంటే v మనం ఫీడ్బ్యాక్ ఇస్తాం కదా VCOకి, ఈజ్ లాక్డ్ విత్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ క్యారియర్ ఫేజ్, దెన్ ద ఫేజ్ ఎర్రర్ అబ్టైన్డ్ ఈస్ 0. అంటే ఎప్పుడు లాక్ చేశాను? రెండు ఫేజ్లు ఈక్వల్ అయినప్పుడు. ఏ రెండు ఫేజ్లు? మనం మల్టిప్లైర్కి ఇస్తున్న ఎఫ్ఎం సిగ్నల్ యొక్క ఫేజ్, అట్లాగే VCO అవుట్పుట్ నుంచి వస్తున్న రెండు ఫేజ్లు ఈక్వల్ అయినప్పుడు నేను ఫేజ్ అనేది చేస్తున్నాను. సో అప్పుడు ఏమొస్తుంది? రెండు ఫేజ్లు ఈక్వల్ అయినప్పుడు ఫేజ్ ఎర్రర్ అనేది డిక్రీజ్ అయ్యి 0కి వస్తుంది. సో φe 0 రాసుకున్నాను. సో ఇప్పుడు φe 0 రాసుకున్నానంటే φe అంటే ఏంటి? φ1 మైనస్ φ2. సో φ1 మైనస్ φ2 0 అవుతుంది. 0 అయినప్పుడు φ1 ఈజ్ ఈక్వల్ టు φ2. సో ఇప్పుడు ఎప్పుడు ఫేజ్ ఈక్వల్ అయినప్పుడు, ఫేజ్ లాక్ చేసినప్పుడు, సేమ్ ఫేజ్ దగ్గర ఫేజ్ లాక్ చేసినప్పుడు. సో ఇప్పుడు లాస్ట్గా టు గెట్ ద ఫేజ్ సిగ్నల్ ఎట్ పర్టికులర్ ఇన్స్టంటేనియస్ ఆఫ్ టైంలో ఫేజ్ సిగ్నల్ని స్టడీ చేయడానికి మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. సో ఇప్పుడు ఈక్వేషన్ 6ని నేను డిఫరెన్షియేషన్ చేస్తున్నాను బోత్ సైడ్స్, అంటే డెరివేటివ్ ఆఫ్ φ1 dt నెక్స్ట్ d φ2 డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. సో డిఫరెన్షియేషన్ చేసినప్పుడు d/dt ఇంటూ ఆల్రెడీ φ1 అంటే మనం రాసుకున్నాం ఫస్ట్లో. φ1 అంటే ఏం రాసుకున్నాం? 2πkf ఇంటిగ్రల్ 0 to t m dt. సో అదే రాసుకుంటాం ఇక్కడ, 2πkf ఇంటిగ్రల్ 0 to t m dt. అట్లాగే d/dt φ2 అంటే మనం VCO అవుట్పుట్ రాసుకున్నాం. φ2 ఈజ్ ఈక్వల్ టు 2πkv ఇంటిగ్రల్ 0 to t v dt. సో అదే రాసుకుంటాం ఇక్కడ, 2πkv ఇంటిగ్రల్ 0 to t v dt. సో ఇక్కడ ఈ d/dt క్యాన్సిల్ అయిపోతుంది, అట్లా ఇంటిగ్రల్ పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది, 2π పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? kf ఈజ్ ఈక్వల్ టు kf ఇంటూ m ఈజ్ ఈక్వల్ టు kv ఇంటూ v వస్తుంది ఫైనల్గా అవుట్పుట్. సో kf ఇంటూ m ఈజ్ ఈక్వల్ టు kv ఇంటూ v. సో ఇప్పుడు v అంటే ఏంటి? ఫేజ్, ఇప్పుడు మీకు డయాగ్రామ్లో అవుట్పుట్ v, లో పాస్ ఫిల్టర్ ద్వారా వచ్చిన అవుట్పుట్ v ఈజ్ ఈక్వల్ టు kf/kv ఇంటూ m. అంటే kf/kvని కాన్స్టెంట్గా తీసుకుంటే నాకు ఏమొస్తుంది? ఫైనల్గా v అవుట్పుట్ మెసేజ్ సిగ్నల్ వస్తుంది. సో మెసేజ్ సిగ్నల్ ఈజ్ అబ్టైన్డ్ ఎట్ ద అవుట్పుట్ ఆఫ్ v. సో ఫైనల్గా మనకు అవుట్పుట్ ఏం రావాల్సింది? మెసేజ్ సిగ్నలే కదా. ఇది మనం ఇప్పుడు నేర్చుకుంటుంది ఏంటి? డిమోడ్యులేషన్ ఆఫ్ ఎఫ్ఎం సిగ్నలే కదా. డిమోడ్యులేషన్ ఆఫ్ ఎఫ్ఎం సిగ్నల్లో ఏ టైప్ వాడుతున్నాం? ఫేజ్ లాక్ లూప్ మెథడ్ ద్వారా డిమోడ్యులేషన్ చేస్తున్నాం. ఎలా డిమోడ్యులేషన్ చేస్తాం? విత్ మల్టిప్లయర్, లో పాస్ ఫిల్టర్, అట్లాగే ఫీడ్బ్యాక్ ద్వారా VCOకి ఇచ్చాం. ఇక్కడ ఫేజ్ లాక్ లూప్ అంటే VCO అవుట్పుట్ ఆసిలేటర్ యొక్క అవుట్పుట్ దేని మీద బేస్ అయ్యి ఉంటుంది? v సిగ్నల్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో v సిగ్నల్ని బేస్ అయ్యి rకి వస్తుంది. సో ఈ r సిగ్నల్ యొక్క ఫేజ్, ఇక్కడ ఇన్పుట్ FM సిగ్నల్ యొక్క ఫేజ్, వాటి యొక్క ఫేజ్ డిఫరెన్స్ నేను ఫస్ట్ ఇనిషియల్గా తీసుకుంటున్నాను φe. సో ఈ యొక్క ఫేజ్ అనేది ఈక్వల్ అయినప్పుడు మనకి ఫేజ్ రెండిట్ల ఫేజ్, FM సిగ్నల్ ఫేజ్, r ఫేజ్ ఈక్వల్ అయినప్పుడు నేను ఈ లూప్ని లాక్ చేస్తున్నాను. ఈ ఫేజ్ ఈక్వల్ అయినప్పుడు లూప్ లాక్ చేస్తున్నాను. సో దట్ రెండు ఫేజ్లు ఈక్వల్ అయినప్పుడు φ1 మైనస్ φ2 0 అవుతుంది, అంటే ఫేజ్ ఎర్రర్ 0 అవుతుంది. సో ఫేజ్ ఎర్రర్ 0 అయినప్పుడు నేను వచ్చిన సిగ్నల్ని లో పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేసి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఎలిమినేట్ చేసి ఫైనల్గా v దగ్గర నేను మెసేజ్ సిగ్నల్ రిసీవ్ చేసుకుంటున్నాను. సో దానికి నేను ఏం తీసుకున్నాను? SFM అంటే S సిగ్నల్ని, మీకు సింగిల్ టోన్ ఈక్వేషన్ ఆల్రెడీ మీకు తెలుసు, AC cos 2πfct ప్లస్ 2πkf ఇంటిగ్రల్ 0 to t m dt తీసుకున్నాను. అలాగే r సిగ్నల్ కూడా తీసుకున్నాను. r సిగ్నల్ ఎక్కడి నుంచి తీసుకున్నాను? VCO అవుట్పుట్ దేని మీద బేస్ అయ్యి ఉంది? ఫీడ్బ్యాక్ ఆఫ్ v సిగ్నల్ మీద బేస్ అయ్యి ఉంది. సో అట్లాగే
అది తీసుకునే ముందు ఈ 5 1 2 పై కేఎఫ్ ఇంటిగ్రల్ 0 to t m of t dtని 5 1 of tగా తీసుకుని ఏసీ కాస్ 2 పై ఎఫ్సిటీ ప్లస్ 5 1 of t తీసుకున్నాను. అట్లాగే ఆర్ ఆఫ్ టీకి కూడా ఏవి సైన్ 2 పై ఎఫ్సిటీ ప్లస్ 2 పై కేవీ ఇంటిగ్రల్ 0 to t వి ఆఫ్ టీ డిటీ తీసుకున్నాను. ఈ సెకండ్ పార్ట్ 2 పై కేవీ ఇంటిగ్రల్ 0 to t వి ఆఫ్ టీ డిటీని నేను 5 2 of tగా తీసుకుని ఏవి సైన్ 2 పై ఎఫ్సిటీ ప్లస్ 5 2 of tగా తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లైర్కి ఇస్తున్నాను. మల్టిప్లైర్కి ఇస్తున్నప్పుడు ఈ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ టీ ఇంటూ ఆర్ ఆఫ్ టీ. సో ఇక్కడ మీరు ఇక్కడ గమనించిన ఇక్కడ సైన్ ఎందుకు రాశాను, వీసీ అవుట్పుట్ -90° ఫేజ్ షిఫ్ట్ అన్నట్లయితే ఇక్కడ పైనేమో ఎం ఆఫ్ టీ ఉంది ఎఫ్ఎం సిగ్నల్, ఇక్కడేమో వి ఆఫ్ టీ. వి ఆఫ్ టీ ఎందుకు రాశాను, నేను వి ఆఫ్ టీ ఫీడ్బ్యాక్ ఇస్తాను కదా వీసీఓకి. సో వి ఆఫ్ టీ మీద బేస్ అయ్యే కదా నాకు వీసీ అవుట్పుట్ వచ్చేది, కాబట్టి వి ఆఫ్ టీ రాశాను. సో ఇప్పుడు ఫైనల్గా నాకు ఈ ఆఫ్ టీ తీసుకున్నాను అవుట్పుట్. ఈ ఆఫ్ టీ అంటే మల్టిప్లైర్ అవుట్పుట్ ఎస్ ఆఫ్ టీ ఇంటూ ఆర్ ఆఫ్ టీ. సో ఆల్రెడీ మనకి ఎస్ ఆఫ్ టీ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాను, ఆర్ ఆఫ్ టీ సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాను. రెండు మల్టిప్లై చేసి నాకు కాస్ ఏ సైన్ బి ఫార్మేట్లో ఉంది. సో కాస్ ఏ సైన్ బి అప్లై చేశాను. కాస్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో అప్లై చేశాను. అప్లై చేసినాక నాకు ఫైనల్గా ఈక్వేషను ఏమొచ్చింది, వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఏవి/2 5 1 of t మైనస్ 5 2 of t వచ్చింది. ఈ 5 1 of t మైనస్ 5 2 of t ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ ఎర్రర్. సో ఈ 5 1 of t మైనస్ 5 2 of tని 5a of tగా తీసుకున్నాను. ఈ 5a of tని ఎప్పుడు లాక్ చేస్తాను, ఫేజ్ రెండు ఈక్వల్ అయినప్పుడు. సో 5a of t ఈజ్ ఈక్వల్ టు 0 చేశాను, అంటే సేమ్ ఫేజ్ ఈక్వల్ అయినప్పుడు. అంటే 5 1 of t మైనస్ 5 2 of t ఈజ్ ఈక్వల్ టు 0, అంటే 5 1 of t ఈక్వల్ టు 5 2 of t, టూ ఫేజెస్ ఈక్వల్ అయినప్పుడు. సో అప్పుడు లాక్ చేసినప్పుడు నాకు పర్టికులర్ ఫేజ్ సిగ్నల్, టు గెట్ ఫేజ్ సిగ్నల్ అట్ పర్టికులర్ ఇన్స్టంటేనియస్ ఆఫ్ టైంలో నాకు ఫేజ్ సిగ్నల్ కావాలనుకుంటే డిఫరెన్సియేషన్ చేస్తాం. సో ఈ 5 1 of tని 5 2 of tని డిఫరెన్సియేషన్ చేసి ఆల్రెడీ 5 1 of t మనకి ఎక్స్ప్రెషన్ తెలుసు, 2 పై కేఎఫ్ ఇంటిగ్రల్ 0 to t m of t dt. అట్లాగే 5 2 of t అంటే 2 పై కేవీ ఇంటిగ్రల్ 0 to t వి ఆఫ్ టీ డిటీ. సో ఇక్కడ 2 పై క్యాన్సిల్ అయిపోయింది, ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోయింది, d/dt క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్గా నాకు కేఎఫ్ ఇంటూ ఎం ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కేవీ ఇంటూ వి ఆఫ్ టీ. సో నాకు ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్లో వి ఆఫ్ టీ అవుట్పుట్, కాబట్టి వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్/కేవీ ఇంటూ ఎం ఆఫ్ టీ. అంటే కేఎఫ్/కేవీ నేను కాన్స్టెంట్గా తీసుకుంటే ఎం ఆఫ్ టీ వచ్చింది. అంటే ఫైనల్గా నాకు మెసేజ్ సిగ్నల్ అనేది అవుట్పుట్ వచ్చింది. ఎఫ్ఎం సిగ్నల్ మాడ్యులేషన్ డిమాడ్యులేషన్ ఫేజ్ లాక్ లూప్ ద్వారా డిమాడ్యులేషన్ చేస్తే నాకు మెసేజ్ సిగ్నల్ ఈస్ అబ్టైన్డ్ ఎట్ ద అవుట్పుట్ ఆఫ్ వి ఆఫ్ టీ. దిస్ ఈస్ అబౌట్ ఫేజ్ లాక్ లూప్. థ్యాంక్ యూ.